ఒక్కడే, ఆయన మనం నమ్ముకున్న యేసుక్రీస్తు వారు. నీవు ఈ రీతిగా పరిచయం లోకస్తులు చేస్తున్నావు అంటే లేదు. ఈ రీతిగా నువ్వు పరిచయం చేయడానికి పోవడానికి కారణం ఏంటంటే నువ్వు పరిపూర్ణతలోకి రాలేదు. దేవుడి రక్షణను మనం పరిచయం చేయాలంటే ఆ రక్షణ సాక్ష్యం నీకు ఉండాలి. అందుకని ఒక వాక్యం నేను ఎప్పుడు చదివిస్తాను కృతజ్ఞత కొడుకులో. కీర్తన గ్రంథము 116 కీర్తన 12వ వచనంలో, యెహోవా నాకు చేసిన ఉపకారాలన్నిటి నేను ఆయనకి ఏమి చెల్లించను. దేవుడు ఎన్నో ఉపకారాలు చేస్తాడు. మరి నువ్వేం చేస్తున్నావు? ఆ ఉపకారాలు బట్టి నువ్వేం చేస్తున్నావు? ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటుంది బిడ్డ, లేదా అమ్మ నాన్నగారు పిల్లరోజు జరుపుకుంటున్నారు. చక్కటి అత్త మామని ఇచ్చారు, తోడుకోడలను ఇచ్చారు, లేకపోతే ఆడపడుసు వాళ్ళు ఉన్నారు, చిన్నమాంగారు పిల్లలు, వీళ్ళందరితో చక్కగా మంచి కుటుంబాన్ని ఇచ్చినప్పుడు దేవుడు చేసిన ఉపకారం ఇది. ఎక్కడో దూరం వెళ్ళిపోతే చాలా మంది బిడ్డలు చూస్తున్నాము, వారి పిల్లలు ఏదో మంచి ఉద్యోగాలు లేకపోతే మంచిగా సంపాదిస్తున్నారని ఎంతో దూరాలు చేసి దుఃఖిస్తున్న తల్లిదండ్రులు చూస్తున్నాం. అమెరికా సంబంధాలని లేకపోతే ఎక్కడో సంబంధాలని చెప్పేసి దూరాలు చేసి బాధపడుతున్న వారు చూస్తున్నాం. కానీ ఎప్పుడు కొంట ఎదుర్కొంటే మరి దేవుడు బిడ్డలు ఉంచాడంటే పుట్టింటి కాడ అత్తింటి కాడ కూడా కన్ను ఎదురుగా పెట్టుంటుందంటే ఆ తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు. హల్లెలూయా. వాళ్ళ అదృష్టవంతులే కాదు, ఈ బిడ్డ కూడా అదృష్టవంతురాలే. మరి ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు నాకు చేసిన ఉపకారం ఇది. యెహోవా నాకు చేసిన ఉపకారం బట్టి నేను ఆయనకి ఏమి చెల్లించుతాను. ఏమి చెల్లించాలి? మరి రక్షణ పాత్ర ఉండాలి. మీ దగ్గర ఏ పాత్ర ఉండాలండి? అక్షయ పాత్ర కాదు, రక్షణ పాత్ర. రక్షణ పాత్ర అనేది ఉండాలి. మరి ఉందా? రక్షణ పాత్ర అనేది ఉండాలి. ఇంట్లో నీ పాత్ర ఏంటంటే చాలా మంది అన్నారు, నీ పాత్ర ఏంటంటారు, నీ కుటుంబంలో నీ పాత్ర ఏంటంటారు, నీ సంఘంలో నీ పాత్ర ఏంటి, సమాజంలో నీ పాత్ర ఏంటి? రక్షణ కల్పించే పాత్ర. ఎంతమంది రక్షించారు మీ పాత్రలో? నువ్వు రక్షించబడిన పాత్రే ఉండాలి. ఉన్నావా? లేదు. దేవుడిచ్చే వరం ఏంటంటే రక్షణే. ఈరోజు దేవుడిచ్చిన వరాన్ని మనం కాదనుకుని లోకంలో ఉన్న బహుమానాలు మనం చూస్తున్నాం. కానీ యేసుక్రీస్తు వారు ఇచ్చేది నిజమైన ఆశీర్వాదము. అది శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఉండే ఆశీర్వాదం. గర్భఫలం ఇవ్వాలన్నా, భూఫలం ఇవ్వాలన్నా, ఇహలోక ఆశీర్వాదాలు, పరలోక ఆశీర్వాదాలు